హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి. ఏపీపీఎస్సీ రిలీజ్ చేసే అన్ని నోటిఫికేషన్స్లో కూడా మనకి జనరల్ స్టడీస్లో భాగంగా యూనిట్ 4 జియోగ్రఫీ. సో జియోగ్రఫీలో మనం ఈరోజు నేషనల్ పార్క్స్ మీద టాప్ 60 ఎంసీక్యూస్ డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఒక్క వీడియో చూసినట్లయితే నేషనల్ పార్క్స్ మీద ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఆన్సర్ చేయగలరు. మనకి నేషనల్ పార్క్స్ అనే టాపిక్ మీద అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అయినా వస్తాయి. సో మనకి జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో పేపర్ 1 ఇందులో నేషనల్ పార్క్స్ అనేది అత్యంత ముఖ్యమైన టాపిక్. భారతదేశంలో పెద్ద నేషనల్ పార్క్ ఏది, అదే విధంగా ఫస్ట్ నేషనల్ పార్క్ ఏది, అండ్ రీసెంట్గా ఎన్ని నేషనల్ పార్క్స్ యాడ్ అయ్యాయి, ఇలాంటి టాపిక్స్ అన్ని ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం. పీడిఎఫ్ అనేది బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లింక్ కావాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు మన ఛానల్ యొక్క మెంబర్షిప్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ యాక్సెస్ని అయితే పొందవచ్చు. అండ్ అదేవిధంగా ప్రీవియస్ క్లాస్లో మనం జియోగ్రఫీలో భాగంగా భారతదేశంలో గల నదీ వ్యవస్థ మీద టాప్ 60 ఎంసీక్యూస్తో ఒక వీడియో చేసాం, పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, మొత్తం వైశాల్యం ఆధారంగా భారతదేశంలో అతిపెద్ద జాతీయ పార్క్ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. విచ్ ఈస్ ద లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా బై ద టోటల్ సర్ఫేస్ ఏరియా? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, హెమిస్ నేషనల్ పార్క్. ఇది మనకి లడఖ్లో ఉంది. లడఖ్లో ఉన్న హెమిస్ జాతీయ పార్క్, హెమిస్ నేషనల్ పార్క్ భారతదేశంలోని అతిపెద్ద జాతీయ పార్క్. ఇది హిమ చిరుత పులులకు అంటే స్నో లెపర్డ్స్కి ప్రపంచ ప్రసిద్ధి. అండ్ అదేవిధంగా మనల్ని ఇంకా ఈ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు అంటే హెమిస్ నేషనల్ పార్క్లో మనకి ఎక్కువగా ఉండేది ఏంటి అని అడుగుతారు. సో ఇక్కడైతే ఎక్కువగా మనకి స్నో లెపర్డ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, లోక్తక్ సరస్సుపై ఉన్న ప్రపంచంలోనే ఏకైక తెలియాడే జాతీయ పార్క్ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. విచ్ ఈస్ ద ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ద వరల్డ్ లొకేటెడ్ ఆన్ ద లోక్తక్ లేక్? కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి, కేబుల్ లంజావో నేషనల్ పార్క్. మణిపూర్లోని లోక్తక్ సరస్సులో ఉన్న కేబుల్ లంజావో నేషనల్ పార్క్ అనేది మనకి ప్రపంచంలోనే ఏకైక తెలియాడే జాతీయ పార్క్. ఇది ప్రమాదంలో ఉన్న సాంఘై జింకలకు అంటే డాన్సింగ్ డీర్కి సహజ ఆవాసంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాంగేర్ వ్యాలీ జాతీయ పార్క్, కాంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఇది కూడా ఇంపార్టెంట్ మనకి మోడల్. సో ఏదైనా ఒక నేషనల్ పార్క్ ఇచ్చి అది ఏ రాష్ట్రంలో ఉంది లేదా ఏ జిల్లాలో ఉంది అని అడుగుతారు. అండ్ అదేవిధంగా ఆ పర్టికులర్ నేషనల్ పార్క్ అనేది ఏ స్పెసిఫిక్ యానిమల్కి బాగా ఫేమస్ అని కూడా అడుగుతూ ఉంటారు. దీనికి సరైన సమాధానం అయితే ఆప్షన్ సి, ఛత్తీస్గఢ్. కాంగేర్ వ్యాలీ జాతీయ పార్క్ అనేది మనకి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో ఉంది. ఈ డిస్ట్రిక్ట్ నేమ్ కూడా నోట్ చేసుకోండి. ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన కుటుంబసర్ సున్నపు రాతి గుహలు అంటే కుటుంబసర్ కేవ్స్ మరియు తీరథ్గఢ్ జలపాతానికైతే ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్, అస్సాంలోని కాజీరంగా నేషనల్ పార్క్ ఏ అంతరించిపోతున్న జంతు సంరక్షణకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది? సో ఇది కూడా ఎండేంజర్డ్ యానిమల్స్కి సంబంధించి కూడా అడుగుతున్నారు. ఇంపార్టెంట్ మోడల్. దీనికి సరైన సమాధానం అయితే ఆప్షన్ ఏ, వన్ ఆనర్డ్ రైనోసర్స్, ఒకే కొమ్ము ఉన్న ఖడ్గ మృగాలకి. అస్సాంలోని ఉన్న ఈ కాజీరంగా నేషనల్ పార్క్ ఎక్కువ సార్లు అయితే రిపీట్ అవుతున్న క్వశ్చన్ ఇది. ఇదొకటి. అదేవిధంగా హెమిస్ నేషనల్ పార్క్ కూడా ఎక్కువ సార్లు వస్తుంది, చూసుకోండి. సో అస్సాంలోని కాజీరంగా జాతీయ పార్క్ అనేది ప్రపంచంలోనే అత్యధికంగా ఒకే కొమ్ము గల ఖడ్గ మృగాలకు నిలయం. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక సంఖ్యలో జాతీయ పార్కులు ఉన్న రాష్ట్రం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది కూడా మనకి రిపీట్ అవుతుంది. కౌంట్ కూడా ఎన్ని ఉన్నాయో ఆ రాష్ట్రంలో అది కూడా తెలిసినట్లయితే కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అంతరించిపోతున్న ఆసియా సింహాలకు ఏషియాటిక్ లయన్స్కి సహజ ఆవాసంగా ఉన్న భారతీయ జాతీయ పార్క్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, గిర్ నేషనల్ పార్క్. ఏషియాటిక్ లయన్స్ మనకి గుజరాత్లో ఉన్న ఈ గిర్ నేషనల్ పార్క్ మీద కూడా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయండి. గుజరాత్లోని గిర్ నేషనల్ పార్క్ అనేది ఆసియా వెలుపల ఉన్న సహజ సిద్ధంగా అంటే ఆసియా సింహాలకు నివసించే ఏకైక ఆవాస ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్, రైమోనా జాతీయ పార్క్ మరియు దిహింగ్ పట్కాయ్ జాతీయ పార్కులను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది? దిహింగ్ పట్కాయ్ నేషనల్ పార్క్, అదేవిధంగా రైమోనా నేషనల్ పార్క్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ, అస్సాంలో మనకి ఉన్నాయి. అస్సాం రాష్ట్రంలో రైమోనా 6వది, అదేవిధంగా దిహింగ్ పట్కాయ్ అనేది 7వది.
సో ఈ జాతీయ పార్కులను అయితే ప్రకటించడం జరిగింది. దీంతో అస్సాం భారతదేశంలో అత్యధిక జాతీయ పార్కులు కలిగిన 3వ ప్రాంతంగా అయితే మారడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 1936లో హేలీ నేషనల్ పార్క్గా ఏర్పాటు చేయబడిన భారతదేశపు అత్యంత పురాతన జాతీయ పార్క్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది భారతదేశంలోని తొలి జాతీయ పార్క్. దీనిని మొదట హేలీ నేషనల్ పార్క్ అని కూడా పిలిచారు. సో ఎప్పుడైతే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందో, మనకి ప్రకటించడం జరిగిందో జాతీయ పార్క్గా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ప్రజెంట్ దీని నేమ్. సో ఎప్పుడైతే దీన్ని నేషనల్ పార్క్గా ప్రకటించడం జరిగిందో అప్పుడు దీని పేరు అయితే హేలీ నేషనల్ పార్క్, అండ్ తర్వాత దీన్ని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్గా రీనేమ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ నేమ్ ఏంటి అని కూడా అడుగుతారు, ఒకసారి చూసుకోండి. 1973లో ప్రాజెక్టు టైగర్ ఇక్కడ నుండే ప్రారంభమైంది. ప్రాజెక్టు టైగర్ అనేది ఏ ఇయర్లో స్టార్ట్ అయింది అంటే 1973. అదేవిధంగా ప్రాజెక్టు టైగర్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది అని కూడా అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, సింహం తోక కోతి లైన్ టైల్డ్ మకాకి ప్రసిద్ధి చెందిన సైలెంట్ వ్యాలీ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, కేరళలో ఉంది మనకి. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అనేది కేరళలోని పాలక్కడ్ జిల్లాలో ఉంది, పాలక్కడ్ డిస్ట్రిక్ట్లో. ఇది పశ్చిమ కనుమలలోని అంటే వెస్ట్రన్ ఘాట్స్లోని నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ పరిధిలోకి వస్తుంది మరియు అత్యంత అరుదైన సింహం తోక కోతులకు ఇది ప్రసిద్ధి. సో మనకి ఈ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అనేది దేనికి ప్రసిద్ధి అని కూడా అడుగుతారు, సింహం తోక కోతులకు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని మొదటి సముద్ర జాతీయ పార్క్ అయిన మెరైన్ నేషనల్ పార్క్ గల్ఫ్ ఆఫ్ కచ్ ఏ రాష్ట్రంలో ఉంది? మెరైన్ నేషనల్ పార్క్ గల్ఫ్ ఆఫ్ కచ్. మనకి కచ్ అంటేనే తెలుస్తుంది, దీనికి సరైన సమాధానం అయితే ఆప్షన్ ఏ, గుజరాత్. సో మనకి గుజరాత్లోని జామ్నగర్ తీరంలో గల గల్ఫ్ ఆఫ్ కచ్ మెరైన్ నేషనల్ పార్క్ భారతదేశంలో నెలకొల్పబడిన మొదటి సముద్ర జాతీయ పార్క్. ఇది పగడపు దిబ్బలు అంటే కోరల్ రీఫ్స్ మరియు సముద్ర జీవుల వైవిధ్యానికి అయితే ప్రసిద్ధి చెందింది. సో మనకి జామ్నగర్లో ఉన్న మెరైన్ నేషనల్ పార్క్ అనేది దేనికి ప్రసిద్ధి అని కూడా అడుగుతారు. సో కోరల్ రీఫ్స్ అదేవిధంగా సముద్ర జీవుల యొక్క వైవిధ్యానికి అయితే ప్రసిద్ధి. ఇది ఏ జిల్లాలో ఉంది? గుజరాత్లోని జామ్నగర్లో అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అంతరించిపోతున్న సాంఘై జింకలకు ప్రధాన ఆవాసంగా పేరుగాంచిన భారతీయ జాతీయ పార్క్ ఏది? సాంఘై జింకలకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, కేబుల్ లంజావో నేషనల్ పార్క్. మణిపూర్లో ఉంది ఇదైతే. సో మణిపూర్ రాష్ట్ర జంతువైన సాంఘై జింకలకు, సాంఘై డాన్సింగ్ డీర్లకు ప్రపంచంలోనే ఏకైక సహజ ఆవాసం. ఇక్కడి తేలియాడే వృక్ష సంపద పొరలను ఫుమ్డీస్గా అని అయితే పిలవడం జరుగుతుంది, ఫుమ్డీస్. నెక్స్ట్ క్వశ్చన్, చల్లని ఎడారి పర్యావరణ వ్యవస్థ మరియు హిమచిరుత పులులకు ప్రసిద్ధి చెందిన పిన్ వ్యాలీ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్, స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఏంటి అని అడుగుతున్నారు. పిన్ వ్యాలీ నేషనల్ పార్క్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి, హిమాచల్ ప్రదేశ్. మనకి హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్ మరియు స్పితి జిల్లాలో ఉంది. ఇది చల్లని ఎడారి జీవావరణాన్ని కలిగి హిమచిరుతలు అంటే స్నో లెపర్డ్స్ మరియు ఇబెక్స్కైతే నిలయంగా మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అంతరించిపోతున్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బరువైన పక్షి జనాభాకు పశ్చిమ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన జాతీయ పార్కు ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ, డెజర్ట్ నేషనల్ పార్క్. ఇదైతే మనకి రాజస్థాన్లో ఉంది. రాజస్థాన్లోని థార్ ఎడారి పరిధిలో ఉన్న ఎడారి జాతీయ పార్క్ డెజర్ట్ నేషనల్ పార్క్ అనేది తీవ్ర ముప్పులో ఉన్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షులకు సంరక్షణకు అత్యంత కీలకమైన ఆవాసంగా నిలుస్తుంది. తరువాత ప్రశ్న, నల్ల పులులకు మెలానిస్టిక్ టైగర్స్కి ప్రసిద్ధి చెందిన సిమిలిపాల్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? సిమిలిపాల్ నేషనల్ పార్క్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ డి, ఒడిస్సాలో ఉంది. ఒడిస్సా రాష్ట్రంలోని మయూర్భంజ్ జిల్లా, ఈ డిస్ట్రిక్ట్ నేమ్ కూడా నోట్ చేసుకోండి. సో మనకి ఒడిస్సా రాష్ట్రంలోని మయూర్భంజ్ జిల్లాలో ఉన్న సిమిలిపాల్ జాతీయ పార్క్ అనేది జన్యు ఉత్పరివర్తనం వల్ల ఏర్పడే అరుదైన నల్ల పులులకు ప్రపంచంలోనే ఏకైక ఆవాసం. బ్లాక్ టైగర్స్ గురించి కూడా స్పెసిఫిక్గా అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్,
తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్న హంగల్ కాశ్మీర్ స్టాగ్ లేదా ఎర్ర జింకకు ఆవాసంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లోని జాతీయ పార్కు ఏది? ఇంపార్టెంట్ కాశ్మీర్ స్టాగ్ గురించి కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ దాచిగామ్ నేషనల్ పార్క్. మనకి జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ సమీపంలో ఉంది ఈ దాచిగామ్ నేషనల్ పార్క్ అనేది. సో ఇదైతే తీవ్రంగా అంతరించిపోతున్న హంగల్ కాశ్మీర్ స్టాగ్ సంరక్షణకు ప్రాముఖ్యత పొందింది. నెక్స్ట్ క్వశ్చన్, నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్లో భాగంగా ఉంటూ ముదుమలై మరియు వయనాడ్లతో కలిసి కీలకమైన ఏనుగుల కారిడార్ను ఏర్పరిచే కర్ణాటకలోని జాతీయ పార్క్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నాగర్హోలే నేషనల్ పార్క్. సో ఇదైతే మనకి కర్ణాటకలో ఉంది. ఇది పశ్చిమ కనుమలలోని అంటే వెస్ట్రన్ ఘాట్స్లోని నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్లో భాగంగా ఉంటూ ఆసియా ఏనుగులకు ప్రధాన నిలయంగా పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాంగ్రూవ్ అడవుల మరియు రాయలసీమ లేదా రాయల్ బెంగాల్ టైగర్లకు ప్రసిద్ధి చెందిన సుందర్బన్స్ జాతీయ పార్క్ అనేది ఏ నదుల యొక్క డెల్టా వల్ల ఏర్పడడం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గంగా మరియు బ్రహ్మపుత్ర. సో మనకి పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ జాతీయ పార్క్ ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాంగ్రూవ్ అడవి. ఇది గంగా మరియు బ్రహ్మపుత్ర నదుల యొక్క సంగమ డెల్టా ప్రాంతంలో ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్, క్యాంపెల్ బే జాతీయ పార్క్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. మనకి యూనియన్ టెరిటరీస్ గురించి స్పెసిఫిక్గా అయితే క్వశ్చన్స్ వస్తూ ఉంటున్నాయి. సో ఇదైతే అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఉంది మనకి. క్యాంపెల్ బే జాతీయ పార్క్ అనేది అండమాన్ మరియు నికోబార్ దీవులలోని గ్రేట్ నికోబార్ దీవిలో ఉంది. స్పెసిఫిక్గా గ్రేట్ నికోబార్ ఐలాండ్లో అయితే ఉంది. ఇది గ్రేట్ నికోబార్ బయోస్ఫియర్ రిజర్వ్లో ఒక భాగంగా వర్గీకరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అంతరించిపోతున్న నీలగిరి థార్ కొండ మేకను సంరక్షించడానికి ప్రసిద్ధి చెందిన కేరళలోని జాతీయ పార్కు ఏది? మౌంటైన్ గోట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎర్వికులం నేషనల్ పార్క్. కేరళలోని ఇడుక్కి జిల్లా, ఇది కూడా ఇంపార్టెంట్, ఇడుక్కి జిల్లాలో ఉన్న ఎర్వికులం జాతీయ పార్క్ అనేది పశ్చిమ కనుమల శ్రేణిలోని నీలగిరి థార్ జనాభాకు అతిపెద్ద నిలయం. దక్షిణాది ఎత్తైన శిఖరం ఆనముడి కూడా ఈ పార్క్లోనే మనకి ఉంది, అనేముడి. నెక్స్ట్ క్వశ్చన్, క్లౌడెడ్ లెపర్డ్ జాతీయ పార్క్ ఏ భారతదేశంలోని ఏ ఈశాన్య రాష్ట్రంలో ఉంది? ఇక్కడ హింట్ ఇచ్చారు చూడండి. ఈశాన్య రాష్ట్రంలో అయితే అడగడం జరిగింది. నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఆఫ్ ఇండియా ఏ స్టేట్లో ఉంది? కరెక్ట్ ఆన్సర్ మనకి ఆప్షన్ సి త్రిపురలో ఉంది. క్లౌడెడ్ లెపర్డ్ జాతీయ పార్క్ అనేది మనకి త్రిపుర రాష్ట్రంలోని సిపాహిజాల అభయారణ్యం పరిధిలోకి వస్తుంది. ఏ పరిధిలోకి వస్తుంది అని కూడా అడుగుతారు. సిపాహిజాల అభయారణ్యం పరిధిలోకి వస్తుంది. ఇది అరుదైన క్లౌడెడ్ చిరుత పులులు మరియు లాంగూర్ల సంరక్షణకు ప్రత్యేకించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, బూర్సింగ్ ది బారాసింగా అనే అధికారిక మస్కట్ను విడుదల చేసిన భారతదేశపు మొదటి జాతీయ పార్క్ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి కన్హా నేషనల్ పార్క్. నెక్స్ట్ క్వశ్చన్, 4 రకాల పెద్ద పిల్లి జాతులు పులి, చిరుత, హిమ చిరుత, క్లౌడెడ్ చిరుత నివసించే ఏకైక జాతీయ పార్క్ నామ్దఫా ఏ రాష్ట్రంలో ఉంది? నామ్దఫా. ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్లో మనకి ఉంది. అరుణాచల్ ప్రదేశ్లోని చాంగ్లాంగ్ జిల్లా, ఈ డిస్ట్రిక్ట్ నేమ్ కూడా నోట్ చేసుకోండి. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ నేషనల్ పార్క్ యొక్క స్టేట్ అండ్ అదేవిధంగా అది ఏ జిల్లాలో ఉంది మరియు స్పెసిఫిక్ యానిమల్కి బాగా ఫేమస్, వీటి గురించి అడుగుతారు. అండ్ అది ఏ హిల్లీ రీజియన్లో ఉందా లేదా అని కూడా అడుగుతారు. మనకి లైక్ ఈస్టర్న్ ఘాట్స్ కానీ, వెస్ట్రన్ ఘాట్స్ కానీ, డిజర్ట్స్ కానీ, సో ఇలాంటివి అయితే అడుగుతూ ఉంటారు, చూసుకోండి. ఇదైతే చాంగ్లాంగ్ జిల్లాలో ఉంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్, అరుదైన ఆల్పైన్ పుష్ప జాతులకు ప్రసిద్ధి చెంది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ పూల లూయ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మనకి ఉత్తరాఖండ్లో అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, చమోలీ జిల్లా ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఉంది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్. నెక్స్ట్ క్వశ్చన్, బీహార్ రాష్ట్రంలో ఉన్న ఏకైక జాతీయ పార్క్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వాల్మీకి నేషనల్ పార్క్ అయితే మనకి ఉంది.
ఇది మనకి చంపారన్ జిల్లాలో ఉంది, బీహార్లోని చంపారన్ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మనకి చంపారన్ సత్యాగ్రహ కూడా అక్కడే స్టార్ట్ అయింది. తర్వాత ప్రశ్న, భూటాన్ సరిహద్దును ఆనుకొని అరుదైన రెడ్ పాండా మరియు నియోరా నదికి ప్రసిద్ధి చెందిన పశ్చిమ బెంగాల్లోని జాతీయ పార్క్. రెడ్ పాండా మరియు నియోరా నదికి ప్రసిద్ధి చెందిన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, నియోరా వ్యాలీ నేషనల్ పార్క్. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్, వండూర్ మెరైన్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో అయితే మనకి ఉంది. సో మనకి అండమాన్ అండ్ నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్ సమీపంలో ఉన్న మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ పగడపు దిబ్బలు, కోరల్ రీఫ్స్ మరియు సముద్ర తాబేళ్లు, సీ టర్టిల్స్ మరియు ద్వీప వైవిధ్య జీవ వైవిధ్య సంరక్షణకైతే ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్, సైబీరియన్ కొంగలు వంటి అనేక విదేశీ వలస పక్షుల శీతాకాల ఆవాసంగా ప్రసిద్ధి చెందిన కొలాడియో గణార్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మనకి ఇదైతే రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సమృద్ధి అయిన జీవ వైవిధ్యం మరియు ఇనుప ఖనిజ పర్వత శ్రేణులకు ప్రసిద్ధి చెందిన కుద్రేముఖ్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? కుద్రేముఖ్ నేషనల్ పార్క్ కూడా ఇంపార్టెంట్, అండ్ ఆ ఏరియా కుద్రేముఖ్ అనేది కూడా మనకి ప్లేస్ అనేది ఇంపార్టెంట్. దీనికి సరైన సమాధానం అయితే ఆప్షన్ ఏ, కర్ణాటక. కర్ణాటకలోని చిక్కమంగళూరు జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, నల్ల జింకల సంరక్షణ కోసం ప్రత్యేకించబడిన వేలవాదర్ బ్లాక్ బగ్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? వేలవాదర్ బ్లాక్ బగ్ నేషనల్ పార్క్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, గుజరాత్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో చేత భారతదేశంలోని ఏకైక మిశ్రమ ప్రపంచ వారసత్వ ప్రదేశం మిక్స్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన కాంచన్జంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, సిక్కింలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇవి కూడా అయితే ఒకసారి చూసుకోండి, మిశ్రమ వారసత్వ ప్రదేశం గురించి, అండ్ ఇయర్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి నది పరివాహక ప్రాంతంలోని తూర్పు కనుమలలో విస్తరించి ఉన్న పాపికొండలు జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, లోతైన లోయలు మరియు సమృద్ధి అయిన జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన బాల్పాక్రమ్ నేషనల్ పార్క్ అనేది ఏ ఈశాన్య రాష్ట్రంలో ఉంది? నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఏది? కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి, మేఘాలయలో ఉంది. మేఘాలయ రాష్ట్రంలోని సౌత్ గారో హిల్స్ జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు హిమాలయాల ప్రాంతంలో విస్తరించి ఉన్న మౌలింగ్ జాతీయ పార్క్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లోని ఎగువ సియాంగ్ జిల్లాలో. నెక్స్ట్ క్వశ్చన్, ముంబై మెట్రోపాలిటన్ పరిధిలోనే ఉంటూ ప్రాచీన కన్హేరి గుహలకు నిలయంగా ఉన్న మహారాష్ట్రలోని జాతీయ పార్క్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్. నెక్స్ట్ క్వశ్చన్, తన గుండా ప్రవహించే ఇంద్రావతి నది పేరు మీదుగా నామకరణం చేయబడిన ఇంద్రావతి జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇంద్రావతి నేషనల్ పార్క్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఛత్తీస్గఢ్. సో ఇది మనకి ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, వలస పక్షులకు ప్రపంచ ప్రసిద్ధి చెంది రామ్సర్ చిత్తడి నేలగా గుర్తించబడిన సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? సుల్తాన్పూర్ నేషనల్ పార్క్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇదైతే మనకి హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్ జిల్లాలో ఉంది, గురుగ్రామ్లో. నెక్స్ట్ క్వశ్చన్, మన్నార్ సింధుశేఖ ప్రాంతంలో ఉంటూ అరుదైన డుగాంగ్ సముద్ర ఆవు సంరక్షణకు ప్రసిద్ధి చెందిన తమిళనాడులోని జాతీయ పార్క్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది రిపీటెడ్గా మనకి. తర్వాత ప్రశ్న, చోటనాగ్పూర్ పీఠభూమి ప్రాంతంలో విస్తరించి ఉన్న ఆ రాష్ట్రపు ఏకైక జాతీయ పార్క్ బెట్లా జాతీయ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, జార్ఖండ్. జార్ఖండ్ రాష్ట్రంలోని లాతెహార్ జిల్లాలో
ఉన్న బెట్లా జాతీయ పార్క్ అనేది ఆ రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క జాతీయ పార్క్. నెక్స్ట్ క్వశ్చన్, ముర్లేన్ జాతీయ పార్క్ మరియు ఫాంగ్పుయ్ బ్లూ మౌంటైన్ జాతీయ పార్కులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మిజోరాం. నెక్స్ట్ క్వశ్చన్, ఉన్నత హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న గోవింద్ పశు విహార్ జాతీయ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? గోవింద్ పశు విహార్ నేషనల్ పార్క్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, శేషాచలం కొండల శ్రేణులలో విస్తరించి ఉన్న శ్రీ వెంకటేశ్వర జాతీయ పార్క్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, అరుదైన తెల్ల రెక్కల అడవి బాతు, వైట్ వింగ్డ్ వుడ్ డక్ మరియు పులుల సంరక్షణకు ప్రసిద్ధి చెందిన నమేరి జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? నమేరి నేషనల్ పార్క్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అస్సాంలో ఉంది. సోనిత్పూర్ జిల్లా, అస్సాంలోని సోనిత్పూర్ జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్పైన్ జీవ వైవిధ్యానికి గాను 2014లో యునెస్కో వారసత్వ ప్రపంచ ప్రదేశంగా గుర్తించబడిన గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ సేవ్ సైలెంట్ వ్యాలీ ఉద్యమం ద్వారా పర్యావరణ వినాశనం నుండి కాపాడబడి ప్రస్తుతం జాతీయ పార్కుగా ఉన్న ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కేరళ. కేరళలోని కుంతిపుల నదిపై నిర్మించతల పెట్టిన జల విద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 1970లలో అంటే 1970s, సో 1970sలో సేవ్ సైలెంట్ వ్యాలీ ఉద్యమం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పులుల సంరక్షణతో పాటు తన సరిహద్దుల లోపల 10వ శతాబ్దపు చారిత్రక కోటను కలిగి ఉన్నందుకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్లోని జాతీయ పార్క్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రణథంబోర్ జాతీయ పార్క్. రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, వాన్స్దా జాతీయ పార్క్ మరియు మెరైన్ జాతీయ పార్కులు భారతదేశంలోని ఏ పశ్చిమ రాష్ట్రంలో ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ దూద్ సాగర్ జలపాతానికి సమీపంలో ఉన్న భగవాన్ మహావీర్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గోవా. నెక్స్ట్ క్వశ్చన్, అనెముడి షోలా, పంపాడుం షోలా మరియు మతికసేట్టన్ షోలా జాతీయ పార్కులు అన్నీ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కేరళలో మనకి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, లడఖ్లోని హెమిస్ జాతీయ పార్క్ ఉన్నత హిమాలయ పర్వత ప్రాంతానికి చెందిన ఏ అగ్రశ్రేణి క్రూర జంతువు సంరక్షణకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది? లడఖ్లోని హెమిస్ నేషనల్ పార్క్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి స్నో లెపర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, హిమాచల్ ప్రదేశ్లోని సింబల్బారా జాతీయ పార్క్ సరిహద్దును ఆనుకొని ఉన్న కాళేశ్వర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? కాళేశ్వర్ నేషనల్ పార్క్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మెట్రో నగరం మధ్యలో అమర్చబడిన కాసు బ్రహ్మానందారెడ్డి జాతీయ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉప్పునీటి మొసళ్ళు సాల్ట్ వాటర్ క్రొకొడైల్స్ మరియు మ్యాంగ్రోవ్ అడవులకు ప్రసిద్ధి చెందిన బీతర్ కనిక జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? బీతర్ కనిక నేషనల్ పార్క్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఒడిస్సా. నెక్స్ట్ క్వశ్చన్, నమీబియా మరియు దక్షిణాఫ్రికాల నుండి చిరుత పులులను తీసుకువచ్చి పునరుజ్జీవింపజేసే చారిత్రక ప్రాజెక్టు కోసం ఎంపిక చేయబడిన మధ్యప్రదేశ్లోని జాతీయ పార్క్ ఏది? ఇంపార్టెంట్. ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వన్య ప్రాంతపు గుర్రాలు మరియు తెల్ల రెక్కల అడవి బాతులకు ప్రసిద్ధి చెందిన డిబ్రూ సైఖోవా జాతీయ పార్క్ ఏ నేషనల్లో ఉంది? డిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, పార్వతీ లోయ ప్రాంతంలో కస్తూరి జింక, హిమాలయన్ మస్క్ డీర్ మరియు హిమచిరుతల సంరక్షణకు ప్రసిద్ధి చెందిన
హిమాచల్ ప్రదేశ్లోని జాతీయ పార్క్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఖీర్ గంగా జాతీయ పార్క్. హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లాలో ఉన్న పార్వతీ వ్యాలీ. నెక్స్ట్ క్వశ్చన్, పెన్నా నది ఒడ్డున దట్టమైన పొద అడవులతో విస్తరించి ఉన్న రాజీవ్ గాంధీ జాతీయ పార్క్ ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, పులులు స్థానాంతరీకరణ అంటే టైగర్ రిలోకేషన్ విజయవంతంగా పూర్తి చేసిన ప్రపంచంలోనే మొదటి టైగర్ రిజర్వ్గా పేరుగాంచిన సరిస్కా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో ఉన్న సరిస్కా నేషనల్ పార్క్ అరావలి పర్వత శ్రేణుల్లో విస్తరించి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సైలెంట్ వ్యాలీతో పాటు అంతరించిపోతున్న సిమియన్ లేదా సింహం తోక కోతి లయన్ టైల్డ్ మకాఓకి ఆవాసంగా ఉన్న కేరళలోని మరొక ప్రధాన జాతీయ పార్క్ లేదా షోలా ప్రాంతం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, పెరియార్ నేషనల్ పార్క్. నెక్స్ట్ క్వశ్చన్, రూడ్యార్డ్ కిప్లింగ్ రాసిన ప్రసిద్ధ నవల ది జంగిల్ బుక్కు ప్రేరణగా నిలిచిన పెంచ్ జాతీయ పార్క్ ఏ రెండు రాష్ట్రాల సరిహద్దులలో విస్తరించి ఉంది? పెంచ్ నేషనల్ పార్క్. పెంచ్ నేషనల్ పార్క్ విచ్ ఇన్స్పైర్డ్ ద రుడ్యార్డ్ కిప్లింగ్స్ ఫేమస్ క్లాసిక్ నోవెల్ ద జంగిల్ బుక్ స్పాన్స్ అక్రాస్ ద బోర్డర్ ఆఫ్ ద టూ స్టేట్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక సిట్రస్ జాతుల మూల వృక్షమైన వైల్డ్ మ్యాండరిన్ వైల్డ్ సిట్రస్ సంరక్షణకు ప్రసిద్ధి చెందిన నోక్రెక్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? నోక్రెక్ నేషనల్ పార్క్ ఫేమస్ ఫర్ ప్రిజర్వింగ్ ద వైల్డ్ ప్రోజెనిటర్ ఆఫ్ మోడర్న్ సిట్రస్ స్పెషీస్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి, మేఘాలయ. మనకి మేఘాలయ రాష్ట్రంలోని గారో హిల్స్ పరిధిలో ఉన్న నోక్రెక్ జాతీయ పార్క్ యునెస్కో బయోస్ఫియర్ రిజర్వ్గా గుర్తించబడింది. ఇది అరుదైన జన్యు సంపద కలిగిన అడవి నారింజ లేదా సిట్రస్ జాతులకైతే ప్రసిద్ధ నిలయం. సో ఇవి మనకి నేషనల్ పార్క్స్, భారతదేశంలో నేషనల్ పార్క్స్కి సంబంధించి టాప్ 60 MCQs. అండ్ నెక్స్ట్ ఏ కాన్సెప్ట్ మీద వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.